ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి ఈ రూపాయి తీసుకో అమ్మా, ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను, నీ జీవితమే మారిపోతుంది తల్లి, నమ్మకం ఉంచు తల్లి నా మీద. బాబా గారు ఈరోజు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి. ఇది మన జీవితంలో ఎంత పెద్ద మార్పునైతే తీసుకురాబోతోందో చెప్పే సందేశం ఇది. ఈరోజు బాబా గారు మన కోసం తల్లి ఈ రూపాయి తీసుకో, ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను అంటున్నారంటే నిజంగానే బాబా గారు ఎవరినో మన జీవితంలోకి ఆహ్వానం పలకమని చెబుతున్నారు. ఎందుకు అంటే మనం చేస్తున్న తప్పులు కానీ మనం చేసే కర్మలను బట్టి మనం ఈరోజు కష్టాలు అనుభవించవచ్చు. కానీ ఆ కష్టం తీర్చడానికి బాబా గారు ఏదో ఒక మార్గం అయితే ఎంచుకున్నారు. మరి మన జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాబోతున్నారో తెలుసుకోవాలి అని అంటే ఈరోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేహం పూర్తిగా తెలుసుకోవాలి. మరి ఒక చిన్న కథ రూపంలో ఆ సందేశం ఏంటో విందాం రండి. అనగనగా అది భీమవరం. ఆ గ్రామంలో రఘునందనుడు అనే ఒక ధనవంతుడు ఉండేవారు. అతను తన పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ పట్టణంలో కాలయాపన చేస్తూ ఉన్న ఊర్లోనే సుఖంగా బ్రతుకుతూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా ఒకనాడు అతని ఇంటికి ముగ్గురు బంధువులు వస్తారు. వారిలో ఒక అతను వ్యాపారి, ఒక అతను గాయకుడు, ఇకపోతే మూడవ వ్యక్తి రాజ ఉద్యోగి. రండి చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు. ఇలా ముగ్గురు ఒకేసారి రావటం ప్రత్యేకమైన కారణం ఏమీ లేదుగా. మొదటి కారణం నిన్ను చూడాలనే వచ్చామయ్యా. ఇక రెండవది, ఇక్కడికి దగ్గరలోనే రేపు రాజుగారి ఉత్సవాలు జరుగుతున్నాయి, అందులో పాల్గొనడానికి వచ్చాము. ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి నిన్ను ఒకసారి చూసి వెళదామని వచ్చాము, అంతే. మంచిది, ఎలాగైతేనేమి మీరు మా ఇంటికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు కాసేపు విశ్రాంతి తీసుకుంటే నేను భోజనం ఏర్పాట్లు చేస్తాను అని రాక తన ఇంటికి వచ్చిన ఆ ముగ్గురు బంధువులను రఘునందనుడు మంచి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా వారి జ్ఞాపకాల గురించి అడిగి తెలుసుకుంటారు. అలా వారు కాసేపు పిచ్చాపాట మాట్లాడుకుంటూ ఉండగా, మా గురించి నువ్వు అన్ని విషయాలు బాగానే తెలుసుకున్నావు, ఇక నీకు ఎలాగో పుస్తక పఠనం ద్వారా మంచి పరిజ్ఞానం కూడా ఉంది కాబట్టి అసలు ఆ ముగ్గురిలో ఎవరు గొప్ప వాళ్ళో చెప్పగలవా అని వాళ్ళ ముగ్గురు రఘునందన్ని సరదాగా అడుగుతారు. దాంతో అతను మొహమాట పడుతూనే వాళ్ళతో ఇలా అంటాడు, అయ్యా, గొప్పతనానికి వీరు వారు అని ఉండదండి. బతికిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండగలిగిన వారంతా గొప్ప వాళ్ళే అవుతారు. జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అని అంటాడు రఘునందనుడు. దాంతో ఆ వ్యాపారి సంతృప్తి చెందక, నువ్వు అలా అనకు, అసలు ఈ ప్రపంచంలో అందరికో వ్యాపారం చేయాలని ఉంటుంది, మరి అందరూ గొప్ప వ్యాపారులు కాలేరు కదా. అలాంటిది నేను ఈ వ్యాపారంలో అతి కొద్ది కాలంలోనే ఎంతో సంపాదించాను, మరి నేను వీరికంటే గొప్పవాడిని కదా అని వ్యాపారి అడుగుతారు. ఆ మాటలు విన్న గాయకుడు ముందుకు వచ్చి, ఒక వ్యాపారిగా మీరు విజయం సాధించి ఉండవచ్చు ఏమో కానీ అది డబ్బు ఉన్నవారు ఎవరైనా చేయగలుగుతారు, కానీ నేను ఒక కళాకారుణ్ణి. నేను డబ్బుతో సంబంధం లేకుండా కేవలం గాత్రంతో అందరినీ కూడా ఆకట్టుకొని మన రాజ్యంలోనే ఒక గొప్ప గాయకుడిగా పేరు పొందాను. అలాంటి నేను వీరికంటే గొప్పవాడిని ఎందుకు కాకూడదు అని అంటాడు గాయకుడు. ఇకపోతే రాజ ఉద్యోగి కూడా వాళ్ళతో సమానంగా తన ప్రతిభను గురించి చెబుతూ, అలా ఎలా అయినా సరే డబ్బు ఉంది కాబట్టి వ్యాపారంగా మారావు, నీవు గాత్రం ఉంది కాబట్టి గాయకుడిగా మారావు, ఇక నేను మారుమూల ప్రాంతంలో పుట్టి ఎటువంటి డబ్బు కళ లేకుండా కేవలం నా తెలివితేటలతోనే రాజుగారి ఆస్థానంలో ఉద్యోగాన్ని సంపాదించాను, కాబట్టి మీరిద్దరికంటే కూడా నేనే గొప్పవాడినని నా ఉద్దేశం, నువ్వేమంటావో చెప్పు అని రాజ ఉద్యోగి కూడా తన ప్రత్యేకత గురించి చెప్పుకున్నాడు. ఇక వారిద్దరి మాటలు విన్న
రఘునందనుడు ఒక నవ్వు నవ్వుతాడు. దాంతో వాళ్ళు ఇలా అంటారు, ఏంటి మేము మా ప్రత్యేకతల గురించి చెబుతుంటే నీకు నవ్వెందుకు వస్తుంది? మీరు చెప్పింది వింటే నాకు నవ్వు కాక మరేమొస్తుంది చెప్పండి? ఆ మాటకు వస్తే మీలో అసలు గొప్పతనం ఏమీ లేదు. ఎందుకంటే నేను మీ ముగ్గురు చేసే పనులు చేసి మీకంటే గొప్ప పేరు తెచ్చుకోగలను. కాకపోతే అది నాకు ఇష్టం లేదు అంతే. దాంతో ఆ మాటలు అతని బంధువులకు సవాళ్ళుగా తోస్తాయి. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని తిరిగి రఘునందనితో ఇలా అంటారు, అంటే ఇప్పుడు నువ్వు ఏమంటావు? మేము చేయగలిగిన పనులన్నీ కూడా నువ్వు చేయగలవు అంటావు అంతేగా? అవునండి, ఎందుకు చేయలేను? తప్పకుండా నేను అనుకుంటే మీరు చేయగలిగిన పనులన్నీ చేస్తాను. సరే అయితే నీ మీద నీకు అంత నమ్మకం ఉంది అంటే మనమందరం ఒక పందెం వేసుకుందాం. పందెమా? ఎందుకు? అదేనయ్యా, చెప్పిన దానికంటే బట్టి మేము ముగ్గురు ఒక అభిప్రాయానికి వచ్చాము. నువ్వు అన్నట్లు మేము చేసిన పని చేసి అంటే ఒకరోజు వ్యాపారంలో నాకంటే నువ్వు ఎక్కువ సంపాదించిన ఈ గాయకుడిలా అతని ముందే అతనికంటే మంచి పేరు తెచ్చుకున్న, అలాగే ఈ రాజయ్య ఉద్యోగిలాగా రాజుగారి వద్ద నుండి ప్రశంసలు పొందిన మేము ఒక్కొక్కరము కూడాను 1000 వరహాలు నీకు ఇచ్చుకుంటాము. లేదంటే నువ్వే మా ముగ్గురికి 1000 చేసి వరహాలు ఇవ్వాలి. ఇది పందెం అయ్యా. ఇప్పుడు ఈ పందెం ఎందుకండి చెప్పండి? ఏదో మీరు అన్నదానికి సరదాగా నేను అన్నాను అంటాడు. అంతేగాని మీ పైన ఎందుకు పందెం వేస్తాను చెప్పండి? అదిగో నువ్వు భయపడినట్టున్నావు. సరే అయితే మా ముగ్గురులో ఎవరో ఒకరు గొప్ప అని నువ్వు ఒప్పుకో. అప్పుడే ఏ పందెము లేకుండా మేము వదిలేసి వెళ్ళిపోతాము అని వాళ్ళు అనేసరికి రఘునందనుడు ఏదో ఆలోచించి వారితో ఇలా అంటాడు, సరే అయితే నాకు ఈ పందెం కాయటం ఇష్టమే. ఇష్టం లేకుండా మీరు నా సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు ఈ పందెం సమ్మతమే. మీరు చెప్పినట్లు నేను మీకంటే ఈ విషయంలో తక్కువేమి కాదు కదా అని నిరూపిస్తాను అని అంటారు. బాగుంది. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. సరే అయితే ఇక ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా మాతో పాటు నగరానికి రా. అలా ఆ ముగ్గురు రఘునందుడిని బలవంతంగా పందెంలోకి లాగుతారు. వెనక్కి తగ్గడం ఏమాత్రం ఇష్టం లేక వాళ్ళతో పాటు రాజధాని నగరానికి వెళ్తారు. అలా మొదటిగా వ్యాపారి ఇంట్లో మకం వేస్తారు. మొత్తానికి నాతోనే పందెం మొదలు పెడుతున్నావు అన్నమాట. ఇంతకీ ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. మీకు ఈ నగరంలో చాలా వ్యాపార దుకాణాలు ఉన్నాయి కదా, అందులో కూరగాయల దుకాణం కూడా ఉంది కదా? ఉంది. అయితే మీ దుకాణంలో నుండి నాకు గంపెడు కూరగాయలు ఇప్పించండి సాయంత్రం లోపు. మీ దుకాణ ప్రాంగణంలో కంటే ఎక్కువ వ్యాపారం చేసి చూపిస్తాను అనేసరికి ఆ వ్యాపారి రఘునందుని అమాయకత్వానికి తనలో తానే నవ్వుకుంటూ, ఏమిటేమిటి, నా దుకాణంలోవి గంపెడు కూరగాయలు ఇస్తే సాయంత్రం తిరిగేసరికి నాకంటే ఎక్కువ వ్యాపారం చేసి చూపిస్తావా? నీకు ఒక సంగతి తెలుసా? ఇక్కడ ఈ దుకాణం 10 సంవత్సరాలుగా నడుపుతున్నాను. ఇక్కడ ఎవరూ నాకంటే ఎక్కువ వ్యాపారం చేయలేరు. సరేలే, అలాగే కానివ్వు, నీకేం కావాలో అవి తీసుకొని వెళ్ళి అనేసరికి రఘునందుడు ఒక బుట్టలో కూరగాయలను వేసుకొని అతని దుకాణానికి ఎదురుగానే కూర్చున్న తన వ్యాపారాన్ని మొదలు పెడతాడు. అది చూసి ఆ వ్యాపారి ఆశ్చర్యపోతారు. ఆసక్తిగా అతన్ని గమనిస్తూ ఉంటారు. ఇక రఘునందనుడు కూరగాయలు అంటూ అరుస్తూ తాజావి ధరక్కువైన నాణ్యత గలవి అంటూ పిలుస్తూ ఉంటాడు. ఇక అతని వద్దకు కొనటానికి వచ్చిన వారికి అక్కడ దుకాణాలలో ఉన్న అందరికన్నా ఎక్కువ ధరలు చెబుతూ ఉంటాడు. ఇది గమనించిన ఒక కొనుగోలుదారుడు అతని వద్దకు వచ్చి ఇలా అంటాడు, అదేమిటి, ఇక్కడ ఉన్నవారు తక్కువ ధరకు అమ్ముతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఇంత ఇతరుల కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నావు అని అడిగేసరికి రఘునందనుడు ఇలా అంటాడు, మీకు తెలియనిది ఏముందండి, ఏ వస్తువుకైనా నాణ్యతను బట్టే ధర ఉంటుంది. ఇతరులు అమ్మే సరుకు నేను కూడా అమ్మితే ధర ఎక్కువ ఎందుకు చెబుతాను? నా సరుకు అందరూ కొనేది కాదులేండి. ఇది చాలా నాణ్యతమైన సరుకు. కేవలం ధనవంతులు మాత్రమే నా దగ్గర కొంటారు. ధరలు చూసి కొనే పేదవారు కాదు అని అనేసరికి ఆ మాట కొనుగోలుదారుడికి
తీవ్ర ప్రభావం చూపి ఇప్పుడు అక్కడ కూరగాయలు కొనుక్కోకపోతే ప్రతిష్టకు దెబ్బ అని భావించి వెంటనే అతను చెప్పిన ధరకు డబ్బులు చెల్లించి కూరగాయలు కొంటాడు. అది గమనించిన వ్యాపారి తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈ రఘునందనుడు నేను అనుకున్నంత అమాయకుడేమీ కాదు, వ్యాపారంలో తెలివితేటలు బాగానే చూపిస్తున్నాడు. ఆ విధంగా రఘునందనుడు కొనుగోలుదారులను ఆకట్టుకుంటూ ఉంటాడు. కేవలం ధనికులు మాత్రమే కొనగలిగే దుకాణం అంటూ మళ్ళీ పిలవటం మొదలు పెడతాడు. కాస్త డబ్బు గల వాళ్ళమని అనుకునే వాళ్ళందరూ అతని దగ్గరికి కూరగాయలకు వెళ్ళి చెప్పిన ధరకే కొనటం మొదలు పెడతారు. అలా కొంతసేపటికే తన సరికంతా కూడా అమ్ముడుపోతుంది. చాలా లాభం కూడా వస్తుంది. మరునాడు రఘునందనుడు సామాన్యుల బజారుకు వెళతాడు. అక్కడ కూడా కూరగాయలు అమ్మటం మొదలు పెడతాడు. రండి రండి, ఇక్కడ అన్ని అంగళ్ళ కంటే తక్కువ ధరకే తాజా కూరగాయలు లభిస్తాయి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న వ్యాపారం, త్వరపడండి, కొంతసేపు మాత్రమే మిగిలింది అని పిలవడంతో అక్కడున్న వారంతా అతని దుకాణం వద్ద మూగుతారు. అలా అక్కడ తన సరుకు మీద తక్కువ లాభం వేసుకుని ఇతరుల కన్నా చవకగా సరుకు అంతా అమ్మేసి అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీస్తాడు. ఇది గమనించిన వ్యాపారి, నిజంగా నువ్వు అన్నట్టు నాకంటే తెలివైన వాడివయ్యా, ఎంతకాలం నేను చేయలేని వ్యాపారం నువ్వు చేసి చూపించావు. ఇక నీ తెలివితేటలకు 1000 వరహాలు తక్కువే. నేను పందెంలో ఓడిపోయాను, ఇదిగో నీకు ఇస్తున్నాను, 1000 వరహాలు తీసుకు అంటూ వ్యాపారి రఘునందనుడికి 1000 వరహాలు ఇచ్చేస్తాడు. ఇక రఘునందనుడు అక్కడ నుండి గాయకుడి ఇంటికి వెళ్తాడు. వచ్చావా, నువ్వు ఆ వ్యాపారిని ఓడించావని విన్నాను. అంటే తెలివితేటలతో కాబట్టి అతన్ని నువ్వు ఓడించగలిగావు. ఇక్కడ నా దగ్గర మాత్రం గాత్రం ఉంది. నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. పందెం వేసుకున్నప్పుడు గెలవటానికి ప్రయత్నం చేయాలి కదా, ఏదో నా పని నన్ను చేసుకొనివ్వండి అని అనడంతో ఆ గాయకుడు అతనికి ఏం కావాలో ఏర్పాటు చేస్తాడు. ఇక రఘునందనుడు అతని వద్దనే ఉండి సంగీతం నేర్చుకుంటూ ప్రతిరోజు సాయం సంధ్యా వేళల్లో ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక లేడీ పిల్లని తీసుకొచ్చి మన మధ్య సంగీతం పోటీ జరిగితే ఎవరు నెగ్గేది, లేడీ పిల్ల ఇలా చెబుతుంది అని గాయకుడితో అంటాడు. ఇద్దరికీ పాటల పోటీ అని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వస్తారు. ముందు గాయకుడు అద్భుతంగా పాడి అందరినీ మెప్పు పొందుతాడు. నువ్వు ఈ పందెంలో ఓడిపోతావని తెలిసిన నీపై ఉన్న నమ్మకం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఎంతకీ ఈ లేడీ ఎలా తీర్పిస్తుందో చెప్పలేదు. నేను నా పాట ముగించాను, ఇక నువ్వు మొదలు పెట్టాలి. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అలాగే నా పాట ముగియగానే ఆ లేడీ ఎవరి పాట నచ్చింది, ఎవరి వద్దకు వస్తుందో వారు ఈ పోటీలో గెలిచినట్టు అని చెప్పావు. ఆ తర్వాత రఘునందనుడు ఒక విరాహ గీతం పాడుతాడు. ఒక ప్రియురాలి కోసం ఒక ప్రియుడు పాడే పాట అది. అతని పాట బొత్తిగా బాగోలేదు, కానీ అతని పాట మొదలుపెట్టినప్పటి నుండి పూర్తయ్యేంత వరకు కూడా ఆ లేడీ తన వద్ద ఉండి తర్వాత అవతలికి వెళ్ళిపోతుంది. అది చూసిన అక్కడున్న వాళ్ళు గాయకుడు కూడా నిర్ఘాంతపోతారు. అందరూ రఘునందుడిని మెచ్చుకుంటారు. ఒక్క పాటతో జంతువుని ఆకర్షించినంత నువ్వు పాడావు అంటే నువ్వు ఈ పోటీలో గెలిచావు అని ఒప్పుకుంటారు. ఆ గాయకుడు తన ఓటమిని ఒప్పుకొని రఘునందుడికి 1000 వరహాలు ఇచ్చి ఇలా అడుగుతాడు, కానీ నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత సంగీత జ్ఞానం ఉండి నేను చేయలేని పనిని నువ్వు ఎటువంటి సంగీత జ్ఞానం లేకుండా నీ గాత్రంతో ఆ జంతువుని ఎలా ఆకర్షించావు అని అడుగుతాడు. దాంతో రఘునందన్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు, ఓ అదా, ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. నేను ఆ లేడీకి అర్థమయ్యే పాటే పాడాను. అది ముందుగానే తయారు చేసి ఉంచాను. దాని పేరు రాణి. నేను ఆ పాటలో ఆ పేరుని మళ్ళీ పిలవడంతో అది తన పేరు విని నా ముందుకే వస్తుంది అంతే అని అంటాడు. రఘునందనుడు ఆ మాటలకు విస్తబోయి తన తెలివితేటలకు మెచ్చుకుంటాడు. ఇక అక్కడ నుండి చివరిగా రాజ ఉద్యోగి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో ఇలా అంటాడు, మీకు మీ రాజుగారి దగ్గర ఒక మంచి బహుమతి ఇప్పిస్తాను. రఘునందనుడి నుండి ఆ మాట అనగానే రాజ ఉద్యోగికి కోపం వస్తుంది. ఏంటి, ఆ వ్యాపారిని ఆ గాయకుడిని ఇద్దరిని ఓడించినందుకు తీరిగ్గా నన్ను కూడా గెలవచ్చు అనుకుంటున్నావా? రాజుగారిని మెప్పించడం నువ్వు అనుకున్నంత తేలికేం కాదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. సరే మీరు నా మాట నమ్మటం లేదు. మీకు
రాజుగారి దగ్గర నుండి బహుమతి వచ్చిన తర్వాత నేను తర్వాత వస్తానా అని చెప్పి రఘునందనుడు వెంటనే అక్కడ నుండి బయలుదేరి దాని మధ్యలో ఒక రత్నం కొని దానిని కానుకగా తీసుకొని ఆ రాజ్యం యొక్క మంత్రి గారి ఇంటికి వెళ్ళి ఆయనకు దాన్ని బహుకరిస్తాడు. దాంతో ఆ మంత్రి సంతోషించి, ఈ రత్నం చాలా బాగుంది, నా వల్ల నీకు ఏం సహాయం కావాలి, నాకు ఒక గడియపాటు రాజుగారి దర్శనం ఇప్పించండి, అది చాలు, అంతకు మించి నేనేమీ అడగను అని అంటాడు. రఘునందనుడు దాంతో మరి మరునాడు అతను సభకు రమ్మంటాడు. రఘునందనుడు ఆ మంత్రి వద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి ఒక ప్రసిద్ధి కవి దగ్గరకు వెళ్ళి అతనికి ఒక బంగారు కానుక ఇచ్చి మహారాజుని పొగుడుతూ ఒక పద్యం రాయించుకుంటాడు. మర్నాడు అతను రాజ్యసభకు వెళ్ళి రాజుకు నమస్కరిస్తూ ఆ పద్యం చదువుతాడు. రాజు దానికి చాలా ఆనందపడి, ఎవరు రాశారు ఈ పద్యం, చాలా బాగుంది అని రఘునందనుడితో అంటాడు. దాంతో అతను చాకచక్యంతో సమాధానం చెబుతూ, మహారాజా, ఆ కవి ఎవరో కాదు, కానీ మా బంధువులలో ఒకరు రోజు తెల్లవారుజామున లేచి పద్యం చదివి మిమ్మల్ని స్మరించుకుంటూ ఉంటారు. కానీ ఏ పని చేయడు. అతని వద్ద ఈ పద్యం విన్నా ఆ తర్వాత నాకు మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక కలిగింది. ఆ కోరిక ఈ విధంగా ఫలించింది మహారాజా అని చెప్పడంతో రఘునందనుడు ఆ బంధువు తన కొలువులోనే ఉన్నాడని తెలిసి రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తర్వు జారీ చేసి చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగి దాంతో మిగతా ఇద్దరితో పాటు రఘునందనుని కలిసి చాలా సంతోషంగా 1000 వరహాలు ఇస్తూ, నువ్వు నాకు చేసిన మేలు ఈ వరహాలు చాలవు అని అంటూ, ఆ తర్వాత అతని ముగ్గురు బంధువులు అతనితో ఇలా అంటారు, అవును, నువ్వు అన్నట్టే మా ముగ్గురి కంటే నువ్వే గొప్పవాడివి అని నిరూపించుకున్నావు. ఇక నీలో ఇంత శక్తి, ఇన్ని తెలివితేటలు ఉండి ఆ మారుమూల పల్లెటూరులో ఉండిపోతావెందుకు? మా మాట విని నువ్వు కూడా రాజధానికి వచ్చేరాదు, ఇక్కడ నీ తెలివితేటలు అఖండంగా రాణిస్తాయి అని అంటారు. దాంతో రఘునందనుడు ఒక నవ్వు నవ్వి, నా విజయాలు క్షణికమైనవి, మీలాగా మీ వృత్తుల్లో నిలదొక్కుని రాణించటం అంత తేలికమైన విషయం కాదు. మీకన్నా నేను నిజంగా గొప్పవాడిని కాలేను, కానీ నాకు కావాల్సింది విజ్ఞానం సంపాదిస్తూ ఈ జీవితం సంతోషంగా గడపటం. అవి నాకు మా ఊర్లోనే సాధ్యం అని అంటాడు. రఘునందనుడు దాంతో అతని వినయం చూసి అందరూ సంతోషిస్తారు. అలా విజ్ఞానం ఉన్నవాళ్ళు ఎలాంటి వృత్తిలోనైనా సరే తమ ప్రతిభను చూసి గొప్పవాళ్ళు అనిపించుకోగలరు. రఘునందనుడు నిరూపిస్తాడు. దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, ఏ మనిషినైనా సరే తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరిలో ఎంత సామర్థ్యం ఉందో ఎవ్వరూ ఊహించలేరు. కాబట్టి వారి తెలివితేటలు ఒక్కొక్కసారి సమయానుకూలంగా మార్చుకొని ఆ సమయంలో బయట పెడతారు. కాబట్టి ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం తప్పు. అలాగే మనలో ఉన్న సామర్థ్యాన్ని సమయానుకూలంగా బయట పెట్టి మన జీవితం కూడా సంతోషమయంలో జీవితం గడపాలి. ఈ కథలో రఘునందనుడి తెలివితేటలు చాలా చాకచక్యంగా ఉంటాయి. అందువల్లనే అతని తెలివితేటలకు మెచ్చి 3000 వరహాలు గెలుచుకుంటాడు. తన జీవితం సుఖంగా సాగిపోతుంది. మనం కూడా అంతే. మన సమస్యలు వచ్చినప్పుడు క్షణిక కాలంలో నిర్ణయాలు తీసుకోకూడదు. కాస్త ఆలోచించి దానికి తగిన ఉపాయం 10 మందిని అడిగి వెతుక్కోవాలి. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి. అలాగే ఒక్క లైక్ అయితే చేసి మరికొందరి సాయి భక్తులకి అందుతుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఒక్క లైక్ చేయటం వల్ల ఎందరో సాయి భక్తులకి ఈ విషయాన్ని తెలిసిన వెంటనే వాళ్ళల్లో ఎంతో కొంత మార్పు రావటం వల్ల బాబా గారి ఆశీస్సులు మనపై ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ అయితే చేసి శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.